హాయ్ హలో నమస్తే అందరికీ. దుబాయ్‌లో మా పరిస్థితి ఏంటి అన్న థంబ్‌నెయిల్ అయితే నేను పెట్టాను. సో, నేను ఈరోజైతే మా సిట్యుయేషన్ ఎలా ఉందని ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే ఎవరు పానిక్ అవ్వద్దు. మేము దుబాయ్‌లో బాగున్నాం. అయితే ఈ 2 రోజులు, 3 రోజుల నుంచి అయితే ఈ 3 డేస్ నుంచి ఒక్కటే ఫోన్స్, ఒక్కటే కాల్స్ ఇంటి దగ్గర నుంచి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళంతా టెన్షన్. హ్మ్. ఇంకా వాళ్ళైతే ఎన్ని ఫోనులు చేసి ఎట్లా అడుగుతున్నారో అండ్ రిలేటివ్స్ కూడా ఫోన్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దుబాయ్‌లో ఇప్పుడు మా సిట్యుయేషన్ ఎలా ఉందంటే ఇదిగో ఇలా ఉంది. చూసారంటే రోడ్లంతా కొంచెం ఖాళీగానే ఉన్నాయి. వెళ్తున్నాయి వెహికల్స్ అనేవి. బట్ అన్నీ వెళ్ళట్లేదనమాట. ఇంకా ఇవాళ రేపు కూడా ఇంట్లోనే ఉండమని చెప్పేశారు కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండి పని చేసుకుంటున్నారు. పిల్లలకైతే ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా ఇంట్లో నుంచే జరుగుతున్నాయి. మా అమ్మాయి క్లాస్ అయితే ఒక 2, 3 రోజులు పోతే మొత్తం పరిస్థితులన్నీ కుదుట పడతాయని అనుకుంటున్నాం. సో గవర్నమెంట్ అయితే ఇంట్లోనే ఉండమని చెప్పింది. ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు పిల్లలు. నెక్స్ట్ ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకుంటున్నారు. బయటికి వెళ్ళి కూడా బట్ షాప్స్ అన్నీ ఓపెన్‌లో ఉన్నాయి. ఈవెన్ మిడ్ నైట్ కూడా ఓపెన్‌లో ఉన్నాయి. అన్ని పరిస్థితులు అంటే అన్ని సిట్యుయేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే బయటికి వెళ్ళకుండా అందరూ ఇంట్లో ఉంటున్నారనమాట. అంతే. ఎందుకంటే సేఫ్టీ పర్పస్ అనమాట. నిన్నటితో పోలిస్తే ఈరోజు బాగానే ఉంది. సో ఇంకా రానున్న 2 రోజుల్లో మొత్తం మెరుగైపోతుంది అనుకుంటున్నాము. యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ వచ్చేది ఉంది. టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు కాబట్టి ఇవన్నీ క్లియర్ అయిపోతాయి అనుకుంటున్నాము. నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్‌లోనే ఇంకా మంత్ ఎండింగ్‌లో బయలుదేరుతాము మేము కూడా ఇండియాకి. సో మరి మంచిగా మేము కూడా ఇండియాకి రావాలని అనుకుంటున్నాము. కొన్ని రోజులు ఉండాలి అనేసి వెకేషన్‌కి వద్దామని. సో మరి ఎట్లా ఉంటుందో పరిస్థితి అప్పటికి ఈ సిచ్యువేషన్ అంతా క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. మీరైతే ఎవరు కూడా పానిక్ అవ్వకండి. ఎంతోమంది వైఫ్ అండ్ హస్బెండ్స్ లేకుండా వైఫ్స్ అక్కడ ఉంటారు కిడ్స్‌తో. వాళ్ళు చాలా రకాలుగా పెయిన్ అనుభవిస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. క్షణక్షణం ఏం జరుగుతుంది అనేసి చాలా భయపడుతూ ఉంటారు. అండ్ ఏ ఫీల్డ్‌కి సంబంధించిన జాబ్ అయినా కానీ అందరూ సేఫ్టీగానే ఉన్నారు. మంచిగానే చేసుకుంటున్నారు. సో ఎవరు భయపడకండి. అందరం బాగున్నాం. మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు ఎవరైనప్పటికీ కూడా. ఇంట్లో ఉండైతే ఇట్లా వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే బయటకి వెళ్ళొద్దన్నారు. ఏమైనా మనకి ఎసెన్షియల్ ఉండి బయటకు వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే మనం వాటి పర్పస్ అయితే వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే దుబాయ్ అనేది సేఫ్టీ కంట్రీ కాబట్టి వీళ్ళు సేఫ్టీ మెజర్స్ అనేవి మంచిగా చూసుకున్నారు. సో మేమైతే ఇక్కడ ఉంటున్నందుకు ఫస్ట్ అయితే టెన్షన్ పడ్డాము ఈ 2 రోజులైతే. కాకపోతే మా ఏరియాలో అయితే నాకైతే ఏం అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడైతే అంటే సస్పీషియస్‌గా అయితే ఏం లేదనమాట. అంటే అక్కడ ఫాగ్ కానీ లేకపోతే అలా బాంబ్స్ సౌండ్స్ కానీ అలాంటివన్నీ మాకైతే లేవనమాట. మేమైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాము. అలాంటి సౌండ్స్ అన్నీ నేను వినలేదు. అవి కొన్ని ఏరియాస్‌లో మాత్రమే పడినాయి. అండ్ దుబాయ్‌కి సంబంధించి చాలామంది చాలా ఫేక్ వీడియోస్ అయితే చేశారు. బుర్జ్ ఖలీఫా కూలిపోయిందని, దుబాయ్‌లో కలకలం అని చెప్పి. దయచేసి ఎవరు ఆ ఫేక్ వీడియోస్ నమ్మకండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎంతోమంది కూడా ఇప్పుడు దుబాయ్‌లో సిచ్యువేషన్ ఎలా ఉంది అనుకుంటారు. దుబాయ్‌లో సిచ్యువేషన్ బాగానే ఉంది. చూసారంటే ఇప్పుడు స్లోగా బయటికి వెళ్ళడం కూడా స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే నేను మీకు మెయిన్ రోడ్ పక్కన ఉంది మా ఇల్లు అనమాట. సో నేను మీకు చూపిస్తున్నాను. సో కొంచెం లైట్గా అయితే స్టార్ట్ చేశారు బయటకు వెళ్ళడం ఈరోజైతే. అండ్ చూసుకున్నట్లయితే అందరం ఇంట్లోనే ఉంటున్నాము. గవర్నమెంట్ చెప్పిన ప్రకారం ఏదైనా అవసరం ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాలి, లేదంటే ఇంట్లోనే ఉండాలి. సో మీరు భయపడాల్సింది ఏమీ లేదండి. వచ్చి హస్బెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటుంటారు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ పేరెంట్స్ ఉంటారు. ఎన్నో రకాలుగా అక్కడ ఎలా ఉన్నారని టెన్షన్ తీసుకుంటారు. ఇక్కడ పరిస్థితి అంతా బాగానే ఉంది. మీరు ఫేక్ న్యూసెస్ చూసి అసలు మీరైతే అస్సలు భయపడకండి. ఇక్కడ జరిగే సిచ్యువేషన్ అయితే ఏం లేదు. వాళ్ళు ఇంత ఇంత చేసి చూపిస్తున్నారు. గోరంతని కొండంతగా చేసి చూపిస్తున్నారు. కొంచెం జరిగిన దానికి ఇంకా వాళ్ళు మసాలాస్ అన్ని యాడ్ చేసి చాలా పెద్ద బిర్యానీ అనేది చూపిస్తున్నారు. అక్కడైతే అంత సీన్ లేదు. ఎందుకంటే ఇక్కడైతే పరిస్థితి అంతా బాగుంది. బట్ ఇక్కడ జరిగినాయి కొన్ని పరిణామాలు. అయినప్పటికీ ఆ వార్తలు ఈ వార్తలు వినేసి అందరూ భయపడుతూ ఉంటారు. ఏమైనా అవసరం ఉండి కావాల్సితే మాత్రం తెచ్చుకోవచ్చు. ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. అస్సలు వెళ్ళకూడదని సేఫ్టీ పర్పస్ వాళ్ళు పెట్టేశారు. సేఫ్టీగా ఉండండి అనేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసేసింది. మనకి ఏమైనా ఎసెన్షియల్ ఇన్ ఎమర్జెన్సీ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అప్పుడు మనం ఖచ్చితంగా వెళ్ళొచ్చు అనమాట. గవర్నమెంట్ వాళ్ళు మన సేఫ్టీ కోసమే కదండి మనకు ఒక ఎలక్ట్ అయితే చెప్పారు ఇంట్లో ఉంటే సేఫ్టీ అని చెప్పి. సో మేమందరం అదైతే ఫాలో అవుతున్నాం. అండ్ దుబాయ్‌లో సేఫ్టీ పర్పస్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఎటువంటి ఫేక్ న్యూస్ నమ్మకండి. న్యూస్ ఛానల్స్ వాళ్ళు న్యూస్ని చూసేసి మీరు ప్యానిక్ అయిపోకండి ఫస్ట్.
సో ఇక్కడైతే పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా 2 రోజుల్లో మెరుగే ఎవరైతే దుబాయ్‌లో ఉన్నారో వాళ్ళందరూ గూడా ఇంకా 2 రోజుల్లో మేమంతా నార్మల్‌గా అయిపోతామని అనుకుంటున్నాం. ఐ మీన్ ఈ పానిక్ సిట్యుయేషన్ నుంచి బయట పడిపోతామని. మేమైతే ఎక్కువ పానిక్ అవ్వట్లేదు. మేము బాగానే ఉన్నాము. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరున్నప్పటికీ కూడా. సో మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మేమంతా బాగానే ఉన్నాము. దయచేసి ఫేక్ వీడియోస్‌ని నమ్మి మోసపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే మా పార్కింగ్ ఏరియా. చూసారంటే కార్లన్నీ తొప్పలుగా ఇక్కడే పడి ఉన్నాయి. ఇప్పుడు ఇదైతే ఖాళీ లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెమే ఖాళీగా ఉంది.